వేదికను అలంకరించిన పెద్దలకు, ఈ స్కూల్ హెడ్ మాస్టర్ గారు అవగాహన సదస్సులాగా ఏర్పరిచి మీ అందరికీ చైతన్యం కలిగించడానికి ఏర్పరిచారు. అదేవిధంగా డాక్టర్ గారు మీ అందరికీ సేవ చేస్తున్నారు. మీ వీళ్ళందరికీ కూడా కవి గారు నన్ను పిలిచారు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా నేను ఒక పోలీస్ ఆఫీసర్ని, ఆయన కూడా మీకు మాట్లాడతాను. అట్ ది సేమ్ టైం మళ్ళీ ఎడ్యుకేషన్ విలువ దాని గురించి, నేటి బాలలే రేపటి పౌరులని ఎవరన్నారు? అన్నారు ఎవరైనా? పండిత్ జవహర్ లాల్ గారు కదా అన్నది కదా. ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, చిల్డ్రన్స్ డే సందర్భంగా, బాలల దినోత్సవ సందర్భంగా మనం మీకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం కనుక మీ అందరికీ చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు. మళ్ళీ మనం అనుకుంటున్నాం వాట్ కెన్ ఏ లిటిల్ జాబ్ డూ అంటే, ఒక చిన్న పిల్లవాడు ఏం చేస్తాడు? చదువుకోవాలి. చిన్న పిల్లవాడు ఏం చేయాలి? చదువుకోవాలి. ముఖ్యంగా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పనిలో పెట్టకుండా చదివిస్తున్నారు. అది గుర్తుపెట్టుకొని మీ బాధ్యత ఏంటిది? చదవడమే, వేరేం పని లేదు. కాకుంటే ఒక్కొక్కరు ఏం చేస్తున్నారు, పిల్లలు ఏం చేస్తున్నారు, చిన్న పిల్లలు కూడా చూస్తుంటే మనకి 24 గంటలు ఫోన్లే. వాళ్ళు 2 ఏళ్ళు కానీ 3 ఏళ్ళు కానీ ఎన్ని సంవత్సరాలు కానీ ఫోన్లు. ఆ ఫోన్లతో వాళ్ళంతా కళ్ళు పాడైపోతాయి కదా. మళ్ళీ బ్రెయిన్కి కూడా రేడియేషన్ వస్తుంది కదా. అందుకనే మిమ్మల్ని మీ తల్లిదండ్రులను పనిలో పెట్టకుండా చదివిస్తున్నారు కనుక ఆ చదువుకోవడం కోసమే మీ యొక్క టైం ఉన్నంత కేటాయించాలి. కొంచెం ఏమాత్రం టైం ఎక్కువ ఉన్నదనుకోండి, ఆటలలో పాల్గొనాలి. ఆటలలో పాల్గొంటే మీకు మెదడుకు వికాసం చెంది మళ్ళీ ఆటల పోటీలో వాటిలో పాల్గొంటే కూడా ప్రైజ్లు వస్తే ఏమవుతుంది? అందరూ మెచ్చుకుంటారు కదా. సచిన్ టెండూల్కర్ లాగా మంచి ప్లేయర్లు కావచ్చు. మీకు మంచి పేరు వచ్చింది, మీరు బాగా చదువుకున్నారు, మంచి పేరు వచ్చింది అనుకోండి. వస్తే ఎవరి పేరు వస్తుంది? మీ ఊరు ముందు మీ తల్లిదండ్రులకు వస్తుంది కదా. ఆ తర్వాత మీ ఊరికి వస్తుంది. మీ ఊరికి వచ్చిన తర్వాత మీ డిస్టిక్ వస్తుంది, మీ జిల్లాకు వస్తుంది, జిల్లాకు వచ్చిన స్టేట్కి వస్తుంది, దేశానికి వస్తుంది. ఒక సచిన్ టెండూల్కర్ కానివ్వండి, ఇంకెవరైనా సింధు వీళ్ళు కానివ్వండి, ఎవరైనా మీలాంటి పిల్లలే వాళ్ళు అంతకన్నా ఏమి గొప్పని కాదు. కాకుంటే వాళ్ళ యొక్క అభిరుచిని గుర్తించి వాళ్ళు చదువుకున్నారు అంతే. చదువు